ఉన్నటువంటి అత్యధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల కోరిక భారతదేశ కరెన్సీ మీద అంబేద్కర్ గారు బొమ్మ ఉండాలి. నేను ఈ వేదిక మీద నుండి అడుగుతా ఉన్నా, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు దాదాపు 126 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ 29 రాష్ట్రాల్లో కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ రిజర్వేషన్ మీద ఎమ్మెల్యేలోని ఎమ్మెల్సీలోని ఎంపీలోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ రోజున బీసీ మిత్రులు 27% రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. ఆధిపత్య కులాలకు కూడా 10 ఇచ్చారు, ముస్లిం సోదరులకు 4 ఇచ్చారు. వీళ్ళందరూ అంబేద్కర్ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తూ అంబేద్కర్ గారి సిద్ధాంతం ఏనండి. ఆయన ఏమన్నాడు? కులరహిత మతరహిత ఆర్థిక స్వావలంబన గల భారతదేశం కావాలండి అంబేద్కర్. మరి ఇక్కడ ఎందుకు అంబేద్కర్ గారి ఆలోచన ఇక్కడ ఎందుకు అమలుపరచట్లా? దేశంలో సంపదను సమానంగా పంచుకున్నాడు అంబేద్కర్. సంఖ్యాపరంగా పంచమని, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సంఖ్యాపరంగా దేశ సంపదను పంచమన్న అంబేద్కర్ భారతదేశానికి ఈ బడ్జెట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలో తెలియజేసిన అంబేద్కర్, ఫైనాన్స్ కమిషన్ ఎలా ఉండాలో తెలియజేసిన అంబేద్కర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకంగా ఉండాలి, ఎందుకు ఉండాలి చెప్పిన అంబేద్కర్. ఆయన అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఒక చిత్రపటాన్ని, ఫోటోని భారత కరెన్సీ మీద లేకపోవటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేవలం కుల వివక్షతే. అంబేద్కర్ గారిని ఎస్సీ కాకుండా ఇతర కులస్తులు అయితే మాత్రం చక్కగా తీసి పూజించేవాళ్ళు. ఇప్పటికైనా భారతదేశ ప్రజలు, అత్యధిక సంఖ్యాకులైన భారతదేశ ప్రజల కోరికని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఎంపీలందరూ మా రంజిత్ ఓఫీర్ గారి నాయకత్వంలో, అలాగే కాలువ రవి గారి నాయకత్వంలో, మన అన్వర్ కిషోర్ గారి నాయకత్వంలో ఈ చేస్తున్న మహోన్నత ఉద్యమాన్ని ఇక్కడ కలెక్టర్ గారు కూడా స్వాగతించి మా యొక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధానమంత్రికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి, రాష్ట్రపతికి కూడా పంపించి మా యొక్క డిమాండ్ని వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళి కార్యక్రమం రాబోయే కరెన్సీ ముద్రలో అంబేద్కర్ గారి ఫోటో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.